జమలమ్మ దేవాలయంలో కొన్ని ఏండ్లుగా అక్కడ దేవాలయ వ్యవస్థలో చొచ్చుకుపోయి, ముఖ్యంగా ముస్లింలు, ఇంకా అవి ఇవి చెప్పకుండా డైరెక్ట్గా ముస్లింలు అక్కడ బలి సమర్పణలో సందర్భంగా అమ్మవారికి ఇచ్చే బలిచ్చే సందర్భాల్లో ముస్లింలు ప్రవేశించి అక్కడ హలాల్ చేస్తున్నారు. హలాల్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది రజకులు అక్కడ దుర్భరమైనటువంటి జీవనం సాగిస్తారు. తినడానికి తిండి లేదు, ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే, ఇది దేవాలయంలో బలిచ్చేది మా హక్కు, అది మా పొట్ట కొడుతున్నారు మీరు అని చెప్పేసి ఎదురు తిరిగిరు. అది దేవాలయంలో బలిచ్చే సందర్భంగా బలిచ్చేది మేము, కత్తి పట్టేది మేము, అమ్మవారికి సమర్పించేది మేము, కానీ మా హక్కుల్ని మీరు కాలరాసి అక్కడ ఉన్నటువంటి వచ్చే డబ్బుల్లో బలి ఇచ్చేటప్పుడు హలాల్ చేస్తున్న అమ్మవారికి ఏదైతే బలి ఇచ్చేటప్పుడు ఆ వచ్చే డబ్బులో సింహభాగం 70-80% వాళ్ళు తీసుకొని ఏదో 20% బిచ్చం వేసినట్లు మన రజక సోదరులకు వీళ్ళకి ఇచ్చేవారు. అది వారికి ఎటువంటి సరిపోయేట్టుగా వాళ్ళ ఆవేదనతోని, వాళ్ళ పుట్ట కొడుతున్న ఒక బాధతోని వాళ్ళు ఎదురు తిరిగి వాళ్ళు అన్నారు, మా దేవాలయం, మా గుడి, మా హక్కు, మన గుడి మన హక్కు, కాబట్టి మా దేవాలయంలో ముల్లాలకు హక్కు లేదు, హలాల్కి హక్కు లేదు, చేయాల్సిన పని లేదని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరిగిరు. 2 వారాల్లో అక్కడ పూర్తిగా స్తంభింపజేశారు. కేవలం జట్కా పద్ధతిలోనే రజకులే అమ్మవారికి బలి సమర్పించారు.